అందరికీ నమస్కారం. గోల్డ్ ప్రియులకు స్వాగతం, సుస్వాగతం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. మొన్నటికి మొన్న తులం బంగారం 1,00,000 దాటేసింది. అయితే చూస్తుండగానే బంగారపు ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఏప్రిల్ 22న 1,00,000 మార్కు దాటేసిన బంగారం ఆ తర్వాత దూకుడు కొనసాగించలేదు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఒకసారి మాత్రమే స్వల్పంగా పెరిగింది, కానీ ఓవరాల్గా తగ్గుదల నమోదు చేసుకుంది. 10 రోజుల్లో 10 గ్రాములు దాదాపు 5,000 వరకు తగ్గింది. వాస్తవానికి అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి ధర పెరిగితే మరికొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి. అయితే ఈరోజు ఉదయకాల సమయంలో ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం పరిశీలిద్దాం. హైదరాబాద్లో 22 క్యారెట్ బంగారపు ధర 10 గ్రాములు 87,550 దగ్గర కొనసాగుతుంది. 24 క్యారెట్ బంగారపు ధర 95,510 రూపాయల దగ్గర కొనసాగుతుంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా అదే విధంగా కొనసాగుతుంది. ఢిల్లీలో 10 గ్రాముల బంగారపు ధర 22 క్యారెట్ 10 గ్రాములు 87,700 దగ్గర కొనసాగితే 24 క్యారెట్ బంగారపు ధర 10 గ్రాములు 95,660 దగ్గర సేల్ అవుతుంది. ముంబైలో 22 క్యారెట్ 87,550 అయితే 24 క్యారెట్ 95,510 దగ్గర సేల్ అవుతుంది. చెన్నైలో 22 క్యారెట్ 87,550 దగ్గర సేల్ అయితే 24 క్యారెట్ 95,510 రూపాయల దగ్గర సేల్ అవుతుంది. ఇదే విధంగా బెంగళూరులో కూడా కొనసాగుతుంది. వెండి ధరలు కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కేజీ వెండి ధర 1,09,900 రూపాయల దగ్గర కొనసాగుతుంది. ఢిల్లీలో 98,000 దగ్గర కొనసాగుతుంది. ముంబైలో కూడా 98,000 దగ్గర కొనసాగుతుంది. బెంగళూరులో కూడా 98,000 దగ్గర కొనసాగుతుంది. చెన్నైలో 1,09,000 దగ్గర సేల్ అవుతుంది. ఈ విధంగా బంగారము, వెండి ప్రధాన నగరాల్లో నమోదు చేయబడ్డాయి. మరెన్నో ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.